రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు నరసింహారెడ్డి గారు, ఆత్మ చైర్మన్ యాదగిరెడ్డి గారు, పార్టీ అధ్యక్షుడు విజయ్ గారికి, అట్లాగే మన మధ్యలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు, మన డిసిసిబి మార్కెట్ డైరెక్టర్ జగన్మోహన్ రెడ్డి గారికి, అట్లాగే ఇక్కడ హాజరైన మునిపల్లి జెడ్పీటీసీ మీనాక్షి సాయి కుమార్ గారికి, ఇక్కడ వేదిక మీద ఉన్న వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలకు, పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులకు, సీనియర్ నాయకులందరికీ, అట్లాగే అక్కలందరికీ, చెల్లెలందరికీ, ఆడపడుచులందరికీ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మీ అందరితో పాటుగా ఈ బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొనే అవకాశం కల్పించినందుకు మీ అందరికీ కూడా పుల్కల్ మండల ఎంఆర్ఓ గారికి, ఎంపీడీఓ గారికి కూడా నేను ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ఈరోజు బతుకమ్మ అనేది అమ్మా ఓ చెల్లెలు అందరూ కూడా మనందరం బతుకమ్మ అనేది మనందరికీ కూడా దాదాపు కొన్ని వేల సంవత్సరాల నాటి మన పండుగ. మనం ప్రపంచంలో ఎక్కడ కూడా పువ్వులను కొలిచే సాంప్రదాయం ఎక్కడ లేదు. ఆ పువ్వుల్ని కొలిచే సాంప్రదాయం ఒక మన తెలంగాణలో మాత్రమే ఉన్నది. అది బతుకమ్మ పండగకే ఉంది అని చెప్పి చాటి చెప్పిన ఘనత కూడా మన తెలంగాణ జాగృతిది, మన టీఆర్ఎస్ పార్టీది అని చెప్పి నేను ఈ సందర్భంగా నేను మీ అందరికీ గర్వంగా తెలియజేసుకుంటూ, బతుకమ్మ పండుగ మనందరం ఆడుకుంటాం. ఎందుకంటే పాట బాగుంది, వరుస బాగున్నదని చెప్పి మనందరం పాడుతుంటాం. ఇంకొకరు పాట అల్లుకుంటూ కూడా మనం పాడుతుంటాం. అయితే ఈ బతుకమ్మ ఏదైతే మన తెలంగాణ ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవడానికి ఈ బతుకమ్మ పండగ ఎంత ఉపయోగపడిందో, గతంలో కూడా కొన్ని సంవత్సరాల క్రితం భూస్వాములకు వ్యతిరేకంగా, అట్లాగే నవాబులకు వ్యతిరేకంగా, నవాబుల చిత్రహింసలు గురై చనిపోయిన వారిని తలుచుకునే పాటలు మెల్లమెల్లగా మొదలై వాళ్ళని ఎవరైతే వాళ్ళ చేతి కింద పోరాటం చేస్తూ చనిపోయినరో వాళ్ళని చనిపోయిన వారిని యాద చేసుకుంటా పాట పాడతారు. మన ఇప్పటి వరకు మన ఊళ్ళో చాలా మంది చనిపోయిన వాళ్ళ ఊరితో మనం వాడుకుంటాం కదా. ఇదే సాంప్రదాయం మొదటి నుంచి అదే ఉండే, మనం గుర్తు చేసుకుంటాం. నిన్ననే కలిసిండు అన్న పోతివా అన్న అని చెప్పి మనం ఇట్లా మామూలుగా ఎవరెవరు ఇట్లా మనం పాట పాడుకుంటాం కనుక అదే కోవ నుంచి గతంలో కూడా ఎవరైతే చనిపోయారో వాళ్ళని గుర్తు చేసుకుంటూ వాళ్ళ సమాధి దగ్గర ఒక్కొక్క పువ్వు పేర్చుకుంటూ దాన్ని నివాళులర్పించుకునే దాని నుంచి మొదలైన పండుగ చివరికి మనందరి జీవితాల్లో ఒక భాగమైంది. ఇప్పుడు బతుకమ్మ అనేది మన తెలంగాణకి ఒక చిహ్నం. అది మన తెలంగాణ ఉద్యమానికి, మన ఇంతకుముందు తెలంగాణ ఉద్యమం లేకముందు పండగ ఉన్నప్పటికీ కూడా దానికి ఇంత ప్రాచుర్యం లేదు. కానీ తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమ కాంక్షను ఒక రూపంలో వ్యక్తం చేయడానికి, ప్రజలందరినీ కూడా రోడ్ల మీదకి తీసుకురావడానికి ఈ బతుకమ్మ పాటల్ని, బతుకమ్మ పండుగని కూడా మనందరం కూడా ఎంతో ఘనంగా చేసుకుంటూ ప్రపంచంలో పువ్వుల్ని పూజించే సంస్కృతి ఎక్కడా లేదు అని చెప్పి, కానీ మన దేశంలో, మన రాష్ట్రంలో మాత్రమే ఉన్న ఈ అతిపెద్ద పండగ అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ, పువ్వుల పండగ ఈ బతుకమ్మ సందర్భంగా ఆడపడుచులందరికీ, మా అక్క చెల్లెలందరికీ కూడా, మీ అందరికీ కూడా మరోసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, పండగ సందర్భంగా మన ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రతి పండగకి కూడా ప్రతి ఒక్కరి ఇంట్లో ఆనందంగా ఉండాలి, ప్రతి ఒక్కరి ముఖంలో కూడా చిరునవ్వు ఉండాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారు కోరుకుంటున్నారు. కనుక పండగ చేసుకునే వాళ్ళ ఇళ్లలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా, పేద ధనిక అనే తారతమ్యాలు లేకుండా, పేదవాళ్ళు అయితేనేమో డబ్బులతోని కొత్త బట్టలు తీసుకుంటారు, కొత్త బట్టలు కొనుక్కొని వాళ్ళ పిల్లలందరూ కొనుక్కొని పండుగను చాలా ఆనందంగా చేసుకుంటారు. కానీ ఇప్పటికి కూడా కొందరు పేదలు ఉన్నారు, బట్టలు కొనుక్కునే పరిస్థితిలో కూడా ఉంటారు. వాళ్ళు కూడా బతుకమ్మ ఆడాలి, అయ్యో మా ఇంట్లో నేను కొత్త బట్టలు లేవు, నేను ఎట్లా బతుకమ్మ ఆడాలి అనే భావన ఎవరికి రావద్దు అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే పేదరికంలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా బతుకమ్మ పండుగ సందర్భంగా
చీరల్ని పంపించేసే కార్యక్రమాన్ని మన కేసీఆర్ గారు మీ అందరికీ ఒక పెద్దన్నలాగా చీరలు పంపించడానికి కూడా నేను మీ అందరికి సందర్భంగా గర్వంగా తెలియజేసుకుంటూ, ఇది అంటే ఒక ప్రాంత ప్రజల్ని, నా ప్రజలు అన్ని రకాలుగా బాగుండాలి, వాళ్ళు నిజంగా పండుగల గురించి ఆలోచిస్తున్నారా, పండుగల గురించి బాగా చేసుకుంటారా లేదా అని ఆలోచించే మనసు ఉన్న కేసీఆర్ గారు అంటే మీరు కేసీఆర్ గారి ఎంత పెద్ద మనసో మీరందరూ అర్థం చేసుకోండి. ఇంకా అంతకుముందు మీరందరూ చూసుంటారు, చాలా పెన్షన్లు గాని, చాలా స్కీమ్స్ గాని, ఎవరైతే మన ఇంట్లో ఆడబిడ్డలు ఉంటే ఆడబిడ్డల పెళ్లికి ఖర్చు అవుతుంది, ఆ ఖర్చు అయ్యి ఆ అప్పులపాలు అవుతున్నారని ఎవరైనా గ్రహించే రాష్ట్ర అధ్యక్షుడు ఎవరైనా ముఖ్యమంత్రి ఉన్నారంటే దేశంలో ఎవరు ఇప్పటి వరకు ఆలోచించలేదు. మనొక కేసీఆర్ గారే ఆలోచించారు. ఆ ఇంట్లో పెళ్లికి అయ్యి ఖర్చులు కూడా ప్రభుత్వం ఇస్తుంది, ఎవరు అప్పుల పాలు కావద్దు అని చెప్పి భావించి మన కేసీఆర్ గారు మన షాదీ ముబారక్ అట్లే కళ్యాణ లక్ష్మిని కూడా పెట్టడం జరిగింది. ఇట్లా ఒక్కొక్క పథకానికి ఒక్కొక్క నేపథ్యం, అంటే ప్రజలకు ఎటువంటి రైతులకు వస్తే కష్టాలు ఏమున్నాయి, అట్లా వేరే కార్మికులకు వచ్చే కష్టాలు ఏమున్నాయి, విద్యార్థులకు వచ్చే కష్టాలు ఏమున్నాయి, మిగతా వాళ్లకు పెద్ద మనుషులకు, పెద్ద మనుషులకు, వృద్ధులకు వచ్చే కష్టాలు ఏమున్నాయని ఇట్లా అన్ని ప్రజలు, అన్ని వర్గాలు, అన్ని రకాల ప్రజలకు కష్ట సుఖాలని ఆలోచించే వ్యక్తి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ, అట్లాంటి పెద్ద మనసున్న కేసీఆర్ గారిని మీరందరూ కూడా దీవించాలి. అట్లాంటి మనసున్న వ్యక్తి ఇంకా ఈ దేశ ప్రజలందరికీ కూడా ఇంకా అవసరం కనుక మీ ఆశీర్వాదమే ఇంకా అందరికీ శ్రీరామ రక్షగా ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ, ఇక్కడ హాజరైన మీ అందరికీ కూడా బతుకమ్మ ఆట బాగా ఆడండి. ఇంకా మీ అందరికీ కూడా ఏ సమస్యలను కూడా వాటిని పరిష్కరించడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటామని చెప్పి మేము తెలియజేసుకుంటూ, అందరికీ బతుకమ్మ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈ సందర్భంగా కొందరికి వచ్చిన చీరల్ని ఒక 5 మందికి మాత్రమే, 10 మందికి మాత్రమే ఇక్కడ ఇస్తాము. రేపు మీ గ్రామాల్లో ఎవరైతే ఉన్నారో ఆ సర్పంచులు, ఎంపీటీసీలు రేపు మీ గ్రామాల్లో ఈ చీరల పంపిణీ కార్యక్రమం ఉంటుంది. తక్కువ పడుతున్నాయని చెప్పిన తర్వాత మళ్ళా ఎంఆర్ఓ గారు మాట్లాడితే, ఎంఆర్ఓ గారు ఎవరు కూడా తక్కువ పడితే దాంట్లో మీరేం ఫికర్ చేయొద్దు. తక్కువ పడ్డ తర్వాత కూడా మళ్ళీ రేపేళ్ళని కూడా మన 9 రోజుల పాటు ఈ పండుగ ఉంటుంది కనుక ఈ దసరా లోపల మీ అందరికి కూడా వాటన్నింటినీ అందజేస్తామని చెప్పి నేను తెలియజేసుకుంటూ, మీ అందరికీ మరోసారి బతుకమ్మ శుభాకాంక్షలు, అట్లాగే అందరికి కూడా దసరా సందర్భంగా కూడా దసరా పండుగ శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా తెలియజేసుకుంటాను.